ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నిన్నటి రోజున ఒక తప్పు జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధములో 40 లక్షల సైన్యం కాగా దానిని 4 లక్షలు అని చెప్పాను. ఏముందిలే, ఒక సున్నానే కదా, సున్నాకి విలువ లేదు కనుక పర్వాలేదు అనుకున్నాను. కానీ తర్వాత ఎవరో చెప్పారు, సున్నా ఎడమ పక్కనుంటే విలువ లేదు కానీ కుడి పక్కనుంటే విలువ ఉంది, ఒక సున్నాతో చాలా మారిపోతుంది, సున్నాకి చాలా ప్రాధాన్యత విలువ ఉంది అని చెప్పారు. కనుక ఇందులో బాగా పెద్ద పొరపాటే జరిగింది అనిపించి చెబుతున్నాను. నాలాగే ఒక స్టూడెంట్ ఉండేవాడట. ఒక క్లాస్లో తెలుగు టెస్ట్ ఉండిందంట. ఆ తెలుగు టెస్ట్ ఏంటంటే పద్యాలు రాయాలి. ఆ పద్యాలు రాసిన తర్వాత దిద్దే మాస్టర్ అంటే కరెక్షన్ చేసే ఒక వ్యక్తి ముందుగానే ఒక రూలు కండిషన్ పెట్టాడు. మీరు పద్యం రాస్తున్నప్పుడు మన తెలుగు పద్యాల్లో అరసున్నాలు సున్నాలు ఉంటాయి, గమనించారండి ఎప్పుడైనా? కనుక మీ పద్యాలలో ఎక్కడెక్కడైతే అరసున్నాలు సున్నాలు ఉండాలో ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మార్కులు ఇయ్యను అని ఆయన ముందే క్లియర్గా చెప్పేశాడంట. అయితే నా వంటి ఒక విద్యార్థి అని చెప్పాను కదా, ఆ అబ్బాయి పద్యం అంతా రాశాడంట. కానీ ఆ అబ్బాయికి ఎప్పుడూ ఈ సున్నాలు అరసున్నాల విషయంలో కొంచెం కన్ఫ్యూజనే. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడంటే, పేపర్లు రాసిన తర్వాత ప్రతి పేపర్లోన కింద నోట్ అని పెట్టి బ్రాకెట్స్ పెట్టి ఒక 4-5 అరసున్నాలు వేసాడంట. ఇలా ప్రతి పేపర్లో కింద నోట్ అని పెట్టి ఒక 4-5 అరసున్నాలు వేసి లాస్ట్ పేపర్లో వీటన్నింటికి కలిపి ఒక సంబంధించిన ఇంకొక పెద్ద నోట్. మాస్టర్ గారు, నాకు పద్యం అంతా తెలుసు కానీ ఈ అరసున్నాల వల్ల తెలియదండి, ఈ అరసున్నాలను ఎక్కడ వేయాలో నాకు సరిగ్గా తెలీదు, కనుక ప్రతి పేపర్లో నేను ఒక 4-5 అరసున్నాలని ఉంచాను, మీకు ఎక్కడ కావాలంటే వాటిని అక్కడ వాడుకొని నాకు మార్కులు వేయవలసింది అని చెప్పాడట. ఈ విద్యార్థి గనుడైతే ఆ మాస్టరు మహాగనుడు. అయితే ఆయన ఒక నోట్ రాశారట పేపర్ దిద్దాక. ఈ విద్యార్థి అనవసరంగా ఇన్ని అరసున్నాలు పెట్టాడు ప్రతి పేపర్లోన, నాకు కావాల్సింది కేవలం 2 అరసున్నాలే, కనుక నేను ఆ 2 సున్నాల్ని వాడుకుంటున్నాను, మిగతా అలా వదిలేస్తున్నాను అని చెప్పి ఆయన 2 అరసున్నాల్ని కలిపి ఒక పెద్ద సున్నా చేసి ఆ పిల్లవాడికి 0 మార్కులు ఇచ్చాడట. అలా అయిపోయింది ఒక్కదాటి నా పరిస్థితి. కనుక అందరూ అర్థం చేసుకునవలసింది, ఇది యుద్ధంలో సంఖ్య దాదాపు 40 లక్షలు. వీరికి మరి చెప్పాను కదా, ఆయుధాలని అందించేవాళ్ళు, వంట చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, అక్కడ క్లియర్ చేసేవాళ్ళు, డాక్టర్లు, నర్సులు, సహాయకులు, అస్త్రశస్త్రాలను మోసేటువంటి వారు, వీరందరూ కూడా కలిపి కోట్లకు పైన ఉన్నారు ఆ కురుక్షేత్ర మహాయుద్ధంలో. మరి మన కథా గ్రంథానికి గీతాంశానికి వస్తే, మనము నిన్నటి రోజున చెప్పుకున్నాము, సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత అని. ఆ తర్వాత శ్లోకం, యావధేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావధేతాన్ నిరీక్షేహం, నన్ను సేనల మధ్యలోకి తీసుకెళ్లి పెట్టు, ఒక్కసారి చక్కగా చూసుకుంటాను. నిరీక్షేహం, చూసుకుంటాను. ఎవరెవరు వచ్చారు? పేరుకు బావలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇంకొకరు కానీ వచ్చింది మాత్రం యుద్ధం చెయ్యటానికే. యుద్ధస్య యోత్స్య కామాన్ అంటే అందరినీ ఒక్కసారి చూసుకొని అనలైజేషన్ అంటే నేను అనలైజ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక్కసారి అంటే ఫస్టే రాసేయడం స్టార్ట్ చేయకుండా ఒక్కసారి ఒక గ్లాన్స్లో అంతా చూసుకుంటాం కదా, మనకి ఏమొచ్చు, ఏమి రాయగలం, ఏది కాన్ఫిడెంట్గా ఉండగలం. అలా నేను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరు నాతో యుద్ధం చేస్తారు, ఒక్క గ్లాన్స్లో నేను అంతా చూసుకుంటాను. యోత్స్యమానాన్ అవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. అంటే ఎవరెవరు ఎక్కడ నిలుచుకున్నారు అని ఒక అనలైజేషన్కి వస్తాను. ఎవరు నిలుచుకున్నారు అక్కడ? ధార్తరాష్ట్రస్య, ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. ఎటువంటి వారు? దుర్బుద్ధే అంటే వాళ్ళ బుద్ధి మంచిది కాదు. ప్రియ చికీర్షవః, వీరికి సహాయం చేయటానికి, వీరిని యుద్ధంలో గెలిపించటానికి, వీరికి సహాయార్థంగా ఎవరెవరు వచ్చారు? ఇంకా ఈ ధార్తరాష్ట్రస్య, వీరు ఎటువంటి వారు? దుర్బుద్ధే, చాలా దుర్బుద్ధి కలవాళ్ళు.
మనం ఇక్కడ ఇంకొంచెం ముందుకు పోయేకి ముందు ఈ శ్లోకాన్ని బాగా గమనించుకుంటున్నట్లయితే, అంతకుముందు మనము దుర్యోధనుని విషయంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం, గుర్తుందా? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అని దుర్యోధనుడు చెబుతున్నప్పుడు భవాన్ భీష్మశ్చ అంటున్నాడు, కానీ వీళ్ళకి గౌరవవాచకం వేయకుండా సంబోధన చేస్తున్నాడు. అంటే పెద్దవారికి, ముత్తాతకు కానీ, గురువుకు కానీ, పెద్దలకు కానీ గౌరవవాచకం లేకుండా నువ్వు అనే అర్థంతో కానీ, పేరు పెట్టే పిలిచే అర్థంతో కానీ పిలుస్తున్నాడు. ఈ దుర్యోధనునికి గౌరవ మర్యాదలు తెలియవు అనుకుందాం. మరి ఇప్పుడు అర్జునుడు చేస్తున్న పని ఏంటి? ఏమంటున్నాడు అర్జునుడు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే. ధార్తరాష్ట్రస్య అంటే ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. ధృతరాష్ట్రుడు అర్జునుడికి ఏమవుతాడండి? సాక్షాత్తు పెదనాన్న. మరి పెదనాన్నగారో అలా చెప్తూ ఒక గౌరవ వాక్యాన్ని ఆయనకు వేయాలి కదా, ఈయనకు పెదనాన్నగారు కదా. ఇంకా ధార్తరాష్ట్రస్య అంటే ఆయన యొక్క పుత్రులు అంటున్నాడు. ఇక్కడ పుత్రులు ఎవరు? ఈయన కంటే పెద్దవాళ్లే కౌరవులు. అర్జునుడి కంటే ఈ దుర్యోధనుడు పెద్దవాడే, ఈయనకు అన్న అవుతాడు. ఈ కాలంలో సంగతి తెలియదు, కానీ ఆ కాలంలో ఒక్క క్షణం ముందు పుట్టినా కూడా అన్న అంటే కూడా చాలా గౌరవ మర్యాద ఇచ్చేవారు. అటువంటిది ధృతరాష్ట్రునికి కానీ దుర్యోధనునికి కానీ ఏ మాత్రం గౌరవ వాచకం వేయకుండా పేరు పెట్టి పిలుస్తున్నాడు పెదనాన్నని, అన్నని. దీనిని తప్పంటారా కాదా? అంటే దుర్యోధనునికి ఒక న్యాయం, అర్జునుడికి ఒక న్యాయం చేయగలమా? దుర్యోధనుడు పెద్దల్ని గౌరవించలేదు, గౌరవవాచకం వేయకుండా సంబోధిస్తున్నాడు అన్నాము. ఇక్కడ అర్జునుడు చేసే పని కూడా సాక్షాత్తు అదే. చెప్పండి, అర్జునుడు తప్పు చేస్తున్నాడా లేదా? దీనికి జవాబు తప్పు చేస్తున్నాడు. కానీ ఇక్కడ తప్పు కాదు అనుకోవటానికి కూడా దుర్బుద్ధే అనే ఒక వాక్యాన్ని వాడుతున్నాడు. దుర్బుద్ధే అని ఇక్కడ ఎందుకు తీస్తున్నాడు అంటే, ఈ కౌరవులు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. వీళ్ళు పాండవులను పెట్టిన తిప్పలు, 30 తిప్పలు పెట్టారు అని చెప్పవచ్చు. దాదాపు వాళ్ళు అరణ్యం నుంచి హస్తినాపురానికి విద్య కోసం కుంతీదేవి విద్య కోసం కానీ నీడ కోసం కానీ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి యుద్ధం చేసేటప్పటికి వయస్సు 90 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు వాళ్ళకి మనశ్శాంతి కలగకుండా లక్క ఇంటిని తగలపెట్టడం, తర్వాత వాళ్ళని అరణ్యవాసం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టకుండా దుర్వాస మహర్షిని ఆ పరీక్ష నిమిత్తార్థం పంపించటం. ఆయన భోజనానికి వెళ్తాడు, గుర్తుందా అండి? దుర్వాస మహర్షి శిష్యులతో అనుకోకుండా భోజనానికి వెళ్ళటం, అక్షయపాత్ర ఖాళీగా ఉండటం, ఏమి చేయాలో తోచక ధర్మరాజు తలబద్దలు కొట్టుకోవటం. ఇంకా ఇటువంటివి చాలా, అంటే ఇటు వనవాసం చేసేటప్పుడు కూడా, తర్వాత అజ్ఞాతవాసం చేసేటప్పుడు కూడా ప్రతి ఊరికి పంపించి వీళ్ళు ఎక్కడున్నారో కనిపెడితే మళ్ళీ 13 సంవత్సరాలు వనవాసం చేస్తారు కదా, మనం రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి చాలా రకాలుగా ఈ కౌరవులు వాళ్ళని టెన్షన్ పెట్టని రోజు అంటూ లేదనమాట. ఎప్పుడు చూసినా అధర్మమే. చిన్నప్పుడు భీమసేనుణ్ణి విషం పెట్టి నీళ్ళలో పడేయటం దగ్గర నుంచి ప్రతిదీ అధర్మమే. కనుక దుర్బుద్ధే అనటంలో ఎటువంటి తప్పు లేదు అంటూ ఇక్కడ దుర్బుద్ధిని ఎవరికి అన్వయం చేస్తున్నాడు అర్జునుడు? సాక్షాత్తు ధృతరాష్ట్ర మహారాజుకే అన్వయం చేస్తున్నాడు, దుర్యోధనుడికి కాదు. దుర్యోధనుడు అంటే వాళ్ళ పిల్లలు తప్పు చేస్తున్నారు. ఇక్కడ ధార్తరాష్ట్రాన్, ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు అంటే సాక్షాత్తు వాళ్ళ పెదనాన్ని ధృతరాష్ట్రున్నే దుర్బుద్ధి అని తప్పు పడుతున్నాడు. ఇది తప్పా కరెక్టా? ఎందుకు అంటే కర్తాకార ఇతా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతశ్చైవ చాతుర్య సమభాగినః. అంటే ఇక్కడ 4 రకాలు ఆర్ 4 మనుషులు, ఒక సుకృతే ఒక మంచి కార్యానికైనా, దుష్కృతే ఒక చెడ్డ కార్యానికైనా 4 రకాల వంటి వాళ్ళు ఉంటారు. ఒకరు కర్త అంటే ఆ పనిని చేసేటువంటి వాడు, మంచి పనైనా చెడ్డ పైన కర్త చేసేటువంటి వాడు, ఆ పనిని చేయించేవాడు. నువ్వు ఈ పని ఇలా చెయ్యి, ఆ పని అలా చెయ్యి అని చెప్పేవాడు కార ఇథ. 3వ వాడు ప్రేరకశ్చ అంటే ప్రేరేపించడం, ఎస్ ఎస్ చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి చెయ్యి అని ప్రేరేపించేటువంటి వాడు. 4వ వాడు అనుమోదక అంటే ఆమోదించటం, ఏ పనైనా చెయ్యి అని ఆమోదించటం. ఈ ధృతరాష్ట్ర మహారాజు కొన్ని పనులను చెయ్యండి అని చెప్పాడు, కానీ కొన్ని పనులని చేయకండి అని చెప్పలేదు. వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మౌనం పాటించాడు. మౌనం అర్ధంగీకారం. ఇక్కడ కౌరవులు దాన్ని పూర్తి అంగీకారం కింద తీసేసుకున్నారు.
అనుమోదక అంటే ఈ కౌరవులు చేసిన తప్పులని ఆయన ఆమోదించేశాడు. ఒక రాజు అయినటువంటి వాడు ఎలా పరిపాలించాలి, అధర్మం లేకుండా కొడుకులు అధర్మ మార్గంలో పోతుంటే ఆ పుత్ర వ్యామోహం, పుత్ర ప్రేమతో ఆ పుత్రులు చేసిన తప్పుల్ని కూడా ఈయన పట్టించుకోకుండా ఇక్కడి దాకా ఈ యుద్ధం ఈ రోజు జరుగుతున్న ఈ కురుక్షేత్రం యుద్ధానికి ప్రధాన కారణం ధృతరాష్ట్రుడే అని అర్జునుడు కుండ బద్దలు కొట్టినట్టు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అందుకనే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, ఇక్కడ దుర్బుద్ధే అని అర్జునుడు అనటానికి దానికి అర్థమైతే ఉంది. కానీ మన క్వశ్చన్ ఏమిటి, పెద్దవాళ్ళని, మనకన్నా పెద్దవాళ్ళని వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్లను అగౌరవంగా మాట్లాడచ్చా, గౌరవవాచకం లేకుండా మాట్లాడచ్చా? ఇక్కడ ధృతరాష్ట్రునికి అర్జునునికి తేడా లేకుండా పోతుంది కదా. ఇది తప్ప కాదా? అర్జునుడు వాళ్ళ పెదనాన్నని కానీ వాళ్ళ అన్నను కానీ గౌరవించకుండా మాట్లాడడం తప్ప కాదా? ఖచ్చితంగా తప్పే. తప్పు కాదు, తప్పున్నరా. ఇప్పుడు మామూలు మనుషులే, మనలాంటి మామూలు వారే పెద్దలకి గౌరవించకుండా మాట్లాడితే వీడికి గౌరవ మర్యాదలు తెలియవా? తాత, ముత్తాత, నాన్న వస్తే పేరు పెట్టి పిలుస్తాడా, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా అంటామే. అటువంటిది అర్జునుడు అటువంటి వాడు మహావీరుడు, శ్రేష్ఠుడు, సాధకుడు, ఉత్తమ సాధకుడు. అంటే ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎవరైనా మంచి పనులు అంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఋషీశ్వరులు సాధకులు ఒక పని చేస్తున్నారంటే ఫాలోయర్స్ అదే పని చేస్తారు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అదే పని చేస్తారు అన్నట్టు అంటారు చూడండి. అట్లా మనం ఫస్ట్ నుంచి అర్జునుడిని మహాభారతంలో ఈ భగవద్గీతలో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మనం అర్జునుడిలా మారాలి. అర్జునుడు చాలా మంచివాడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు అని చెప్తున్నాం. మళ్ళీ అర్జునుడే తప్పు చేశాడంటే మనం ఈయనని ఫాలో అవ్వాలనా వద్దా? అంటే అర్జునుడు తప్పు చేశాడు అంటే ఈయన సిద్ధుడు కాదు, సాధకుడు. అంటే సాధకుడు అంటే ఇంకా పరిపూర్ణంగా నేర్చుకున్నవాడు కాదు, ఇంకా అభ్యాసం చేస్తున్నటువంటి వాడు. ఈయనకి ఇటువంటి కొన్ని డౌట్స్ ఇక్కడ వచ్చాయి కాబట్టి, అంటే ఇప్పుడు యుద్ధం చేయాలనా వద్దా, ఉన్నది మన వాళ్లే, అసలు నేను చంపాలనా వద్దా, యుద్ధం చేశాక ఎవరు గెలిచినా ప్రాణ నష్టం జరుగుతుంది కానీ తర్వాత రాజ్యం ఎవరు పాలించినా ఏముంటుంది అని చాలా రకాలైన సందేహాలు, డౌట్స్ ఉన్నాయి. అంటే ఆయన ఇంకా సిద్ధుడు కాదు. ఇక్కడ సిద్ధుడు అంటే కొంతమంది మనము భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తి సిద్ధులు అంటే అభ్యాసం పూర్తి చేసుకొని మనసులో హృషికేశుణ్ణి నిలుపుకున్నటువంటి వారు. కానీ అర్జునుడు ఉత్తమ స్థాయి సాధకుడు. ఇంకా పండు మాగిపై అటువంటి వాడికి ఉపదేశం చేయొచ్చు అనేటువంటి వాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఇతనికి అంటే ఇటువంటి స్థితిలో ఉన్న ఇతనికి ఉపదేశం చేస్తే సాధకుడుగా అంటే సాధకుడు నుంచి సిద్ధుడిగా మారిపోతాడు అని ఆ కృష్ణ పరమాత్మ కూడా తెలుసు అనమాట. కనుక ఇక్కడ అర్జునుడు చేసింది తప్పే. ఆ తప్పైతే మనం చేయకూడదు. అర్జునుడు చేసినటువంటి ఇటువంటి తప్పుని, పొరపాటుని వెంటనే ఆయన సరిదిద్దుకున్నాడు. ఈ పై శ్లోకాల్లోనే వస్తుంది. అండ్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత తదుపరి అధ్యాయాల్లో ఆయనే సంబోధిస్తాడు, చెప్తాడు. అంటే మన కర్తవ్యం ఏంటి, పెద్దల పట్ల మన గౌరవం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చెప్తాడు. ఈ అర్జునుడికి ఈయన ఉపదేశం ఎందుకు చేయాలి అనుకున్నాడు అంటే కూడా అది కూడా ఒక రీజన్. ఈయన గుడ్ లిజనర్ కూడా. ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళు చెప్పింది కనీసం వినటానికి ఆలోచిస్తామో అటువంటి వాళ్ళకి ఉపదేశం చేసి మంచి మార్గంలోకి తీసుకురావాలి అనుకుంటారు. అండ్ అర్జునుడు కేవలం వినటమే కాదు, ఆచరించేటువంటి ఒక వ్యక్తి కూడా. అందుకే ఆ పరమాత్మకు ఇతని పైన అంత అనుగ్రహం. లేకపోతే ఒకవేళ యుద్ధం ముంచుకొస్తుంది, శంఖనాదాలు అయిపోయినా యుద్ధం చేయాలి, అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మన వాళ్ళు పరాయి వాళ్ళు నేను యుద్ధం చేయాలన్నా వద్దా, వాళ్ళని సంహరించాలన్నా వద్దా? అటువంటి ఒక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ 700 శ్లోకాలు గల భగవద్గీతను ఆయన అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు అదే వేరే వాళ్ళైతే, అయ్యా నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? ఇప్పుడు జ్ఞానయోగం, కర్మయోగం ముందు వస్తాయి మనకన్నీ, భక్తి యోగం, ఇవన్నీ మనకు ముందు అధ్యాయాలు వస్తాయి. ఇవన్నీ నాకెందుకయ్యా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, నేను చంపాలనా వద్దా? అది తప్పా కాదా? అది తప్పు కాదు, చంపు అంటే చంపుతా, ఇది తప్పు అంటే యుద్ధం ఇప్పుడే వదిలేస్తా, ఏదో ఒకటి చెప్పుకుంటాం, మరి అరణ్యాలకెళ్ళి తిరుగుతాం, అంతే. నువ్వు చెప్పాల్సిన ఒక ముక్కలో ఇప్పుడు 700 శ్లోకాలు నువ్వు చెప్తావేంటి అని అర్జునుడు అడగలేదు. అనకపోగా 700 శ్లోకాలు వింటూ మధ్య మధ్యలో అర్జున ఉవాచ అని వస్తుంది చూడండి. ఆయన సంశయాల్ని, అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తమమైనటువంటి గురువు, అర్జునుడు ఉత్తమమైనటువంటి శిష్యుడు. పరమాత్మ చెప్తున్నది విని
అర్థం చేసుకొని అందులో సంశయాలు అడిగి తెలుసుకొని వాటిని తీర్చుకొని యుద్ధానికి బయలుదేరినటువంటి ఒక యోధుడు. అందుకే మనం అర్జునం అవ్వాలి. ఈ 99% కరెక్ట్గా ఉన్న వాళ్ళలో ఈ ఒక్క తప్పు పర్సెంట్ కూడా, అది కూడా ఆయన వెంటనే ఈ పైన శ్లోకంలోనే ఆయన దిద్దుకుంటాడు. కనుక మనమైతే అటువంటి తప్పుల్ని చేయకూడదు. కనుక అర్జునుడు అంటున్నాడు, నా రథాన్ని మధ్యలో పెట్టు, నేను ఒక్కసారి అందరినీ చూసుకుంటాను. ఎవరెవరు ఈ దుర్బుద్ధి కల ధృతరాష్ట్రుని యొక్క కుమారులకు సహాయం చేయటానికి, వాళ్లకు విజయం చేకూర్చడానికి వచ్చారో వాళ్ళందరినీ ఒక్కసారి చూసుకుంటాను అంటున్నాడు. ఇది విన్న తర్వాత ఏవ ముక్తో హృషీకేశో గుణాకేశేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏవ ముక్తో, ఇది విన్న తర్వాత హృషీకేశ, హృషీకేశుడు అంటే ఎవరు? మనస్సులో కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మ హృషీకేశుడు. గుడాకేశేన భారత, ఈ గుడాకేశుడు అర్జునుడు చెప్పినటువంటి మాటను విని సేనయోర్ ఉభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమం, ఆ ఇరు సేనలకి మధ్య ఈ రథాన్ని తీసుకుపోయి స్థాపించాడు, అక్కడ పెట్టాడు. హృషీకేశ అంటే పరమాత్మ అని చెప్పి అనుకుందాం. ఎంత రథసారథి అయినప్పటికీ అర్జునుడు నువ్వు తీసుకెళ్లి రథాన్ని మధ్యలో పెట్టు అంటే పెట్టేస్తారా అండి? కానీ భగవంతుడు ఎందుకు ఇక్కడ ఈయన మాట విన్నాడు? ఇక్కడ ఉన్నది ఎవరు? ప్రియమైన భక్తుడు, ఉత్తమ శిష్యుడు, అత్యుత్తమ సాధకుడు. అంటే ఎవరు చెప్తే భగవంతుడు వింటారు, ఎవరు చెప్తే భగవంతుడు వినడు అనడానికి కూడా ఇదొక నిదర్శనం అన్నమాట. అర్జునుని మనసులో ఏమి ఉందో, ఆయనకి ఇప్పుడు దుర్బుద్ధే అనే ఒక పదం వేయంగానే ఇక పైన అర్జునుడు ఏమి మాట్లాడతాడు, ఆయనకి ఎటువంటి సంశయాలు రాబోతున్నాయనేది కూడా కృష్ణ పరమాత్మ ఒక్కసారి గ్రహించేశాడు. అదే మామూలు మనుషులో మామూలు రథికుడు అంటే, ఉదాహరణకి శల్యుడు కర్ణుడు ఒకవేళ ఉన్నారనుకోండి రథంలో, ఇలా నువ్వు అక్కడ వెళ్ళి పెట్టు అంటే శల్యుడు చెప్పే మాట ఒక్కటే, ఎందుకయ్యా అక్కడ వెళ్ళి పెట్టమంటావు అంటే బాణాలు నాకు గుచ్చుకోవాలి, ఇప్పుడు మధ్యలో పెడితే నీకు తెలియదా ఎవరెవరు ఎదురుగా ఉన్నారు అని ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి చూడాలనా, ఇక్కడి నుంచే చూసుకో, ఇప్పుడు ఎందుకు, లేదా సలహా ఉచిత సలహా ఇవ్వాలి అంటే ఇక్కడి నుంచి యుద్ధం చేయి, మధ్యలోకి వెళ్తే వీళ్ళకి వాళ్ళకి అడ్డమైద్ది, నువ్వు యుద్ధం చేయి, సంథింగ్ అలా చేస్తారు కానీ మాట వినరు. కానీ ఇక్కడ వీళ్ళ సంబంధం ఏంటంటే ఉత్తమ గురువు, అత్యుత్తమ శిష్యుడు. ఈ సంబంధం గలవాళ్ళు ఈ రథంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. కనుక ఎవరు చెప్పారు? గుడాకేశేన. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, అర్జునునికి ఇంకొక పేరుంది గుడాకేశుడు, అంటే నిద్రను జయించిన వాడు. అదేంటండి, నిద్రను ఎలా జయించాడు అంటే నిద్ర పోకుండా ఉండటం కాదు. ఒకసారి చిన్నప్పుడు అర్జునుడు ఒక విషయాన్ని చూశాడట. ఎవరో ఒక ఇద్దరు చీకట్లో, రాత్రిపూట చీకట్లో, ఏ వెలుతురు లేదంట, కటిక చీకటి, అన్నం తింటున్నారంట. అయితే ఈ అర్జునుడికి డౌట్ వచ్చిందంట. ఆ చిన్న పిల్లవాడు డౌట్ వచ్చింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అదేంటండి చీకట్లో తింటున్నారు, మీరు ఎలా తినగలుగుతున్నారు అని ఒక క్వశ్చన్ అడిగాడంటే ఈ బాలుడు. ఏముంది, అన్నం కిందుంది, ఇలా చేత్తో తీసుకుంటాము, మన నోరు ఎక్కడుందో మనకు తెలుసు, ఇలా నోట్లోకి పెట్టుకుంటాము, దీనికి దీపం కావాలా ఏంటి అని అన్నారంట. యాక్చువల్గా అయితే దీపము లేకుండా ఏమీ తినకూడదు, భోంచేయకూడదు అని శాస్త్రం చెప్తోందండి. అయితే వాళ్ళు అటువంటి సమాధానం చెప్పేసరికి అర్జునుడికి వెలిగిందట. అంటే ఒక దీపం లేకుండా అన్నం తినగలిగినప్పుడు దీపం లేకుండా బాణం వేయలేమా? అంటే దీపం లేకుండా బాణం వేయాలంటే, వెలుతురు లేకుండా బాణం వేయాలంటే ఎప్పుడు వేయాలి? సూర్యాస్తమైన తర్వాత కటిక చీకట్లో రాత్రిపూట వేయాలి. రాత్రిపూట బాణం వేయాలంటే, అప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? నిద్రపోకూడదు. నిద్రపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నిద్రను యోగాభ్యాసంతో జయించాలి. ఈ అర్జునుడు ముందు యోగాభ్యాసం చేసి అవి సిద్ధించుకొని నిద్రను గెలిచి ఆ తరువాత చీకట్లో అయినా సరే గురి తప్పకుండా బాణాన్ని వేయటం నేర్చుకున్నాడట. అందుకే ఆయన గుడాకేశుడు. మరి ఇటువంటి భక్తుడు అడిగితే ఆ హృషీకేశుడు మనసులో, అర్జునుడి మనసులో కొలువై ఉన్న హృషీకేశుడు అర్జునుడి మనసులో ఏం ఆలోచిస్తున్నాడు, ఇక పైన ఏం చెప్పబోతున్నాడు, ఏం అడగబోతున్నాడు అని ఆయనకు ముందే తెలుసు. కనుక ఆయన చెప్పంగానే ఈయన రథాన్ని తీసుకెళ్లి మధ్యలో ఉంచాడట. సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఈ రథాన్ని మధ్యలో తీసుకెళ్లి ఉంచడమే కాకుండా జగద్గురు అండి ఇలా చూపిస్తూ, అంటే చేయి చూపిస్తూనో కళ్ళతో చూపిస్తూనో ఆయన చెప్పాడంట, భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్
సమవేతాన్ కురునితి. ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడంట రథాన్ని? కరెక్ట్గా భీష్ముడు, ద్రోణుడు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ప్రముఖతః కనిపించేటట్టుగా, పలాని వాళ్ళు కనిపించేటట్టుగా, ఎవరెవరైతే అక్కడ ప్రముఖులు ఉన్నారో యుద్ధంలో కనిపించేటట్టుగా రథాన్ని కరెక్ట్ పాయింట్ చూసి ఆయన అక్కడికి వెళ్ళి నిలబెట్టాడంట. నిలబెట్టడం కాకుండా ఇలా చేత్తోనో కంటితోనో చూపిస్తున్నాడంట వాళ్ళ పేర్లు చెప్తూ. భీష్మః, ద్రోణః, ప్రముఖః, కురుః, కౌరవులు 100 మంది, మీ పెదనాన్న యొక్క పిల్లలు. ఉవాచ పార్థ పశ్యైతాన్, అదిగో పార్థ పశ్యైతాన్, చూడు, సమవేతాన్ కురునితి, అందరూ నిల్చున్నారు, కురు కౌరవులు వీరందరూ నిల్చున్నారు అని చూపించాడంట. ఇక్కడ అర్జునుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, వేరే ధర్మరాజు కానీ ఎవ్వరూ గ్రహించలేదంటండి. ఇక్కడ భీష్మాచార్యుల వారు గ్రహించేశాడంట. ఇది తర్వాత కొన్ని శ్లోకాల తర్వాత భీష్ముడే మన కృష్ణుడి మీద పద్యాలు పాడాడు, చెప్పాడని చెప్తాం చూడు. అప్పుడు ఈ భీష్మాచార్యుల వారు కృష్ణునితో చెప్పాడట, హృషికేశ నాయన, నువ్వు ఆ రోజు అర్జునుడికి మమ్మల్ని అందరినీ చూపించావే, నాకు అప్పుడే తెలిసిపోయింది, మా అందరి ఆయుష్ నువ్వు తీసేసుకున్నావు, నువ్వు తినేసినావు, ఆ రోజే నువ్వు తినేసినావు మా ఆయుష్ని. అదేంటండి తినేయడం ఏంటంటే ఆయనకు తెలుసు ముందు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. సో వీళ్ళని చూపిస్తూ కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో మనకి అర్జునుడికి చెప్తాడు, అంటే నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు, కాదు, ఆల్రెడీ వాళ్ళ ఆయుష్లో నేను తీసేసుకున్నాను, నువ్వు కేవలం కారణభూతుడివే, నువ్వు కేవలం బాణం వేస్తావు అంతే, ఆ తర్వాత ఏం జరగంది నీకు సంబంధం లేదు, వాళ్ళని ఎప్పుడో చంపేశాను అనేసి విశ్వరూప దర్శనంలో ఆయన ఇలా పెద్దగా నోరు తెరుచుకొని ఉంటే కౌరవులు సైన్యము మొత్తం ఇలా ఆయన నోట్లేకి ఇట్లా అగ్ని వలయాల్లోకి ఇలా వెళ్ళిపోతుంటారనమాట అందరూ. కొంతమంది పళ్ళల్లో ఇరుక్కొని, కొంతమంది కింద పడుతూ, కొంతమంది లోపలికి వెళ్ళిపోతూ. ఆ విశ్వరూప దర్శనమే భయంకరంగా ఉంటుందన్నమాట. అక్కడ ఆయన అర్జునుడికి ప్రత్యక్షంగా చూపించేంత వరకు కూడా అర్జునుడికి అర్థం కాలేదు. కానీ భీష్మాచార్యుల వారికి ఇంకా స్టార్టింగ్ ఆ రథాన్ని మధ్యలో తీసుకొచ్చి ఇదిగో భీష్ముడు, ఇదిగో ద్రోణుడు, ఇదిగో కౌరవులను చూపించేటప్పటికే భీష్మాచార్యునికి అర్థం అయిపోయింది. అది భీష్మునికి అర్జునునికి ఉన్నటువంటి తేడా. అర్జునుడు సాధకుడు, భీష్ముడు పరిపూర్ణమైనటువంటి సిద్ధుడు. కనుక ఈ అర్జునుడు చేసిన ఒక చిన్న తప్పు ఇందాక అనుకున్నామే, దాన్ని తీసేసి మనము మంచిది మాత్రమే చూడాలి, అర్జునులా తయారవ్వాలి, చెప్పిన వెంటనే మార్చుకోవటం, వినటం, పెద్దల మాట వినటం లాంటివి ఉన్నాయి. ఆ రోజు భీష్మాచార్యులు చెప్పాడంట, హృషికేశ నువ్వు మా ఆయుస్సులన్నీ ఎప్పుడో నువ్వు గ్రహించేశావు అని నవ్వుతూ మనసులో సంతోషంగా చెప్తున్నాడంట. ఎందుకంటే నువ్వు మా మనసులో కొలువైందంటే, హృషికేశుడు అంటే ఒక్కరి మనసులో కాదంటే ప్రతి ఒక్కరి మనసులో ఆ దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి నువ్వు పద్మాసనం వేసుకొని నా మనసులో కూర్చొని నాకు చెప్పావు, నాకు అర్థమైపోయింది. కానీ 10 రోజులు అంటే ముందు సూచన చేసేసాడు భగవంతుడు, అయిపోయింది మీ ఆయుష్ అని. ఇది భీష్ముడికి తెలిసిపోయినా కూడా 10 రోజులు అంత బీభత్సంగా యుద్ధం చేశారు. 9వ రోజు భీష్ముడు యుద్ధరంగంలో ఉంటే గెలవలేమేమో అని చెప్పి మళ్ళీ పాండవులు, కృష్ణుడు వెళ్ళి ఆ శిఖండి గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంత భీకరంగా యుద్ధం చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి భీష్ముడు. మరి ఇప్పుడు యుద్ధంలో భీష్ముడిని, కౌరవుల్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకున్న తర్వాత తదుపరి ఏమి జరుగుతున్నది రేపు చూసుకుందాం. మరి ఈనాటి ప్రశ్న, ధార్తరాష్ట్రస్య అనే పదాన్ని అర్జునుడు వాడడం తప్ప కరెక్టా? శ్లోకపారాయణ చేసుకుందామా మరి? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా
भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदग्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक्